తెర వెనుక హీరోలుగానే మీరు మిగిలిపోవడానికి కారణం ఏంటి? ప్రొడ్యూసర్ అనేది జడ్జిమెంట్తో కూడింది. ఒక సబ్జెక్ట్ కానీ లేకపోతే ఒక స్టార్ క్యాస్ట్ కానీ. ఇవాళ వాటికి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక 20 మంది తయారయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ గారి తరం నుంచి చూస్తే కాంగ్రెస్ పార్టీతో మీరు కంచుకోవట్లాగా ఉన్నారు. అలాగా తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. కారణం ఏంటి? కాంగ్రెస్ అనే పార్టీ భూస్థాపితం అయిపోయింది కాబట్టి వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు ఎందుకు రాజకీయాల్లో ఒకరంటే ఒకరికి పడదు, పచ్చగడ్డేస్తే బగ్గుమనేట్టుగా పరిస్థితులు అంత సివియర్ గా మారిపోవడానికి కారణం ఏంటి? ఒక నేషనల్ పార్టీ ఒక రీజనల్ పార్టీ ఉంటే రావు. 2 రీజనల్ పార్టీలు తరబడుతూ అది వస్తుంది. తమిళనాడులో స్టార్ట్ అయింది. మహేష్ బాబు గారు ఏ పార్టీలో ఉంటారు? ఆయన పార్టీ లేదు. లేదా? మహేష్ బాబు గారిని కూడా మొన్న ఈడీ పిలిచి క్లారిఫికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అసలు ఏం జరిగింది? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, బంద్ కోసం వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఫుల్ ఫ్యాక్ట్స్ తెలుసో తెలీదో నాకు డౌట్ ఉంది. అనవసరంగా వీళ్ళంతా కలిసి అతని మీద దోశారేదో. అసలు ఈ థియేటర్స్ ఇష్యూ అనేది క్లోజ్ అయిపోయినట్టేనా? ఆ అంశం అది ఇష్యూ కాదు. అసలు ఇష్యూ కాంది నాన్ ఇష్యూ చేసేసి ఎవరికి వాళ్ళు వచ్చి ఆ నలుగురిలో నేను లేనని చెప్తున్నారు. నలుగురిలో ఉండడు, నలుగురు నాడించే వాళ్ళలో ఉంటాడు. రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే సంఘటనలు మీ ఇంట్లో జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు విత్ ప్రూఫ్స్ కలెక్షన్ ఆయన ప్రెస్ ముందర వచ్చి మాట్లాడారు. ఇవాళ కొత్త ఏం కాదు, అందరికీ తెలుసు. అది నిజం లేదా ఈ ఆరోపణలో? లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎంక్వైరీ ఉంది. సిఐడి ఆఫీస్కి వెళ్ళి ఆయన ఏం చెప్పాలో అది మీ ఇంట్లో చెప్పారని చెప్పి అంటున్నారు.